ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు, నిజాన్ని నిర్భయంగా ప్రజలతో చర్చించడానికి వేదిక టీవీ ఎప్పుడు కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా గ్రామాల నుంచి నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, ఖమ్మం, తుంగతుర్తి, తొర్రూరు, హన్మకొండ, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చే ప్రజల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది, మరి వారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు ఎలా చేరవేరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉందని ఇక్కడికి వచ్చే ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా చూస్తున్నాను. వాస్తవానికి గతంలో కంటే ఇప్పుడు చాలా ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. మొన్న సన్న బియ్యం పథకం కూడా ప్రారంభించారు. రీసెంట్గానే ఇందిరా మిల్లు కూడా లాంచ్ చేయబోతున్నారు. లాంచ్ చేస్తారుగా రీసెంట్గానే అనౌన్స్ చేసారు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, 500కి సబ్సిడీ గ్యాస్ ఇచ్చారు. ఇట్లా చాలా చెప్పుకుంటే చాలా పథకాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఎవరో దుష్టప్రచారం చేస్తున్నారు, అవన్నీ నమ్మొద్దు. టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు గుమ్మక్కాయ మాట్లాడుతారు. అదంతా ప్రజలు ఆల్రెడీ గమనిస్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే ఆ రోజు 10 ఏళ్ళు పాలించిన కేసీఆర్ గారు, 10 నుంచి ఉన్న సెంట్రల్లో ఉన్న బీజేపీ అసలు ఏం చేసిర్రని వాళ్ళు అనవసరంగా మాట్లాడుతారు. మరి ప్రజలకు మాత్రం అర్థం కావట్లేదు. వాస్తవానికి చెప్పాలంటే నేను ఒక సామాన్య జెన్యున్ మ్యాన్గా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ బాగా చేస్తుంది. కొంచెం టైం ఇవ్వాలి ఎవరికైనా. ఏడాదిన్నర టైం అయింది. సరే, ఇంకా ఉన్నది కాలం చేస్తారు అని నమ్మకం అయితే ఉన్నది. రేపు పేదలకు మాత్రం ఇల్లు కూడా ఇస్తారు. ఇంకా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. పథకాలు మాత్రం చేస్తారన్న. అనవసరంగా బీఆర్ఎస్ వాళ్ళ ఏదో ఛానల్ వాళ్ళు వీళ్ళు ఇష్టప్రచారం చేస్తారు. మీది వేదిక టీవీ నుంచి చెప్తున్నాను. దయచేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. టీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళు చేసింది ఏం లేదు, అప్పులపాలు చేసిపోయారు. ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారు కొంచెం కుదుట్లో పడుకుంటూ అక్కడక్కడ మాట్లాడుకుంటా చేసుకుంటా మంచిగా చేస్తున్నాడు. దయచేసి ప్రజలు ఆల్రెడీ మీరు పార్లమెంటులో బుక్ చెప్పారు, ఒక్క సీటుకి రాకుండా రేపు స్థానిక సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించి స్థానిక సంస్థలు కూడా మళ్ళొకసారి బీఆర్ఎస్ వాళ్ళకు బుద్ధి చెప్పాలి. అసలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది చాలా మంచిదన్న. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదన్నా, అన్ని గొప్పలు చెప్పుకుంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసింది ఏముందయా అంటే ఆ కాళేశ్వరం 1,00,000 కోట్లు కట్టి అది కుంగిపోయింది. ఆల్రెడీ మా ఎమ్మెల్యే గారు చెప్తూనే ఉంటాడు, మంత్రుసారి గారు, బొందలగడ్డ పాట అయిపోయిందని. ఆల్రెడీ బొందలగడ్డ పాట అయిపోయింది. బీఆర్ఎస్ గురించి ఏం లేదు చెప్పుకోవడానికి. ఇప్పుడు ప్రజాపాలనలో ప్రజలు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో ఖచ్చితంగా వాళ్ళకు అన్ని విధంగా జరుగుతాయి. అన్ని విధాలుగా ఇచ్చిన హామీలు ఏవైతే అన్నీ పొందుతాయని నమ్మకం అయితే పూర్తి స్థాయిలో మాకైతే ఉన్నది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నేను ఇప్పుడే చెప్పిన కేసీఆర్ గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది. అసలు ఏముంది, వాళ్ళు ఏం చేసిరన్న, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ కమిషన్లు వాళ్ళ చెవులు నింపుకోవడానికే తప్పింది తప్ప పేదల గురించి మాట్లాడిన ఒక్క నాయకుడు లేడు టీఆర్ఎస్ నుంచి. వాళ్ళకి ఎట్లా కమిషన్స్ కొట్టాలి, ఎట్లా కాంట్రాక్టులు, ఎట్లా వాళ్ళు ఏ విధంగా సంపాదించుకోవాలి, రాష్ట్రాన్ని ఏ విధంగా చూసుకోవాలి. ఈరోజు చూసుకుంటూ పోతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్కడు ఎట్లా రేంజ్కి టీఆర్ఎస్ వాడు ఎట్లా సంపాదించాడు అసలు ప్రజలందరికీ తెలుసు. అందుకే ఒక్కొక్కడు మన నల్లగొండ జిల్లా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 50,000 అయ్యాడుతోటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారు. అది చాలదా ఇంకా బీఆర్ఎస్ వాళ్ళకు? ఇక మీరు బీఆర్ఎస్ గురించి అడగొద్దు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే స్థానిక సంస్థలలో కూడా కాంగ్రెస్ వైపే ఉంటారు. ఈ మా జిల్లాలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, మీ పేరు సార్? ఏం చేస్తుంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? చేస్తా ఉన్నాం. ఇంతవరకు 100% చేయలేదు. 2 లక్షల వరకు డిసెంబర్ 9 నాడు 2 లక్షల పైన ఉన్నోళ్ళంతా వడ్డీ కట్టుకుని పైన అమౌంట్ కట్టుకుని ఉన్నారు. అలాగనే రైతు బంధువులు కూడా ఎలాగనే కట్టుకుని వచ్చారు. కానీ 2 లక్షలు ఉన్న రైతులకు మాత్రం అన్యాయం జరిగింది.
అక్కడ అమౌంట్ 100% ఇవ్వలేదు. ఫస్ట్ ₹1,00,000 లోపు అన్నాడు, తర్వాత ₹1,50,000 అన్నాడు, తర్వాత ₹2,00,000 లోపు అన్నాడు. కానీ మన సూర్యాపేట జిల్లాలో సుమారుగా 2,00,000 లోపు రుణాలు తీసుకున్నారు. కానీ అక్కడ 30,000 మందికి అమౌంట్ పడలేదు. ఇప్పటి వరకు కూడా 2,00,000 పైన ఉన్నవాళ్ళు ఇంకా 15,000 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా అమౌంట్ పడలేదు. వాళ్ళు బ్యాంకులో అమౌంట్ వేసుకొని ఎదురు చూపిస్తున్నారు రైతులు. ఆ మాట అని తప్పుకున్నాడు రేవంత్ రెడ్డి సార్. అందుకోసమే పాలన బాగలేదు. ఉచిత కరెంట్ ఇస్తున్నాడు 100%. అది అందరికి ఇస్తే బాగుండేది. రేషన్ కార్డు లేని వాళ్ళకి అక్కడ ఇవ్వడం లేదు. అలాగే బస్సులో ఫ్రీ టికెట్ మహిళలకు అన్నారు. కానీ మహిళలకు ఇస్తారు కరెక్టే, కానీ వాళ్ళకి సపరేటు బస్సులోనే వేయాలి, లేకపోతే సపరేట్ బస్సులు వేయాలి. దానివల్ల మగవాళ్ళు అత్యధికంగా జర్నీ చేసేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కనీసం హైదరాబాద్ నుంచి సూర్యాపేటకి జర్నీ చేసే ఎక్స్ప్రెస్లో కానీ ఆర్టీఆర్లో కానీ వాళ్ళకి మగవాళ్ళకి సీట్లే దొరకడం లేదు. అది ఇబ్బంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? అది బాగలేదనే కదా రేవంత్ రెడ్డి ఓటు వేసి మరీ ఎన్నుకున్నది. అది బాగుండేదైతే ఇది ఇలా రాకపోవు కదా. ఆయన కనీసం అసెంబ్లీ కూడా రాని పరిస్థితులు ఉన్నాయి. ఆయన ₹2,00,000 మార్పు చేస్తాను, ఇప్పుడు వరకు కూడా చేయలేదు. గెలవగానే 2014లో ఒకసారి చేశాడు, తర్వాత ఇప్పుడు వరకు చేయలేదు. రైతులకు మాత్రం అది అన్యాయం. నమస్తే సార్. మీ పేరు సార్? ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన మీద అభిప్రాయాలు అంటే ప్రజల్ని ఫ్రీ అన్న ఉద్దేశంతో మభ్యపెట్టడం తప్పించి ఏమీ లేదు అలా చేసేది. అంత అవుతుంది. ఫ్రీ అన్నదానికి బానిసలు చేసేస్తుంది ప్రజలందరూ. ప్రతి దానికి అది ఇస్తాం అన్న ఉద్దేశం అవి వచ్చేస్తాయి అన్న ఆశతోటి వీళ్ళందరూ సరి ఖాళీ ఉండడం తప్పించి సోమరిపోతులు తయారు చేయడం. సామాన్య ప్రజలందరినీ సోమరిపోతులు తయారు చేయడం. ప్రతి ఒక్కరికి ఇబ్బంది తప్పించి వేరే ఏం జస్ట్ ఈ పరిపాలన కంటే గత ప్రభుత్వ పరిపాలన కూడా అంతే ఉంది. దానికంటే దీనికి ఇంకా ఘోరం ఉంటుంది చెప్పగలను. ప్రతి ఒక్కరికి ఫ్రీ అన్నదానికి బానిసలు చేసేసిండు ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరికి ఫ్రీ అనేదానికి ఫ్రీ అన్న అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలన వస్తేనే ఫ్రీ అనేది ఏదైనా వస్తుంది. అవి వస్తాయి ఇవి వస్తాయి అన్న ఆశతోటి ఉంటారు తప్పిస్తే వేరే ఏది లేదు. వాళ్ళు వస్తారు కదా వాళ్ళు చెప్తారు మాకేంది అన్న ఆలోచనతో ఉంటారు ఉన్నది ఈ ప్రభుత్వం అయితే. గత ప్రభుత్వం కూడా అంతే ఉంది మీకు. కాకపోతే అన్నిటికీ ఇది ఒక అడుగు ఎక్కువ అంతే తప్పించి దీంతో సామాన్య ప్రజలకంటూ ఒరిగింది ఏమీ లేదు. చేసింది ప్రతిదీ జాప్యం లేట్ చేయడం. ప్రతి ఒక్క విషయం అది చెప్తాం ఇది చెప్తాం. ఇంతవరకు ఇంజనీరింగ్లో అన్నారు, దాని లేదా ఫేస్ 2 అన్నారు, ఫేస్ 3 అన్నారు. అదే ఉన్నవాడికి వస్తున్నప్పటికి లేనివాడికి ఏడా వచ్చింది లేదు చేసింది లేదు. దీనిలోనే ఆ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ నీళ్ళైనా అన్నీ ఉన్నోడికి వస్తున్నప్పటికి లేనివాడికంటూ ఏది లేదు. చేసింది లేదు. ఆర్టీసీ ఫ్రీ అన్నాడు, ఫ్రీ పెట్టి ఏమన్నా ప్రజల మీద అధిక భారం తప్పించి వేరే ఏమీ లేదు. ఫ్రీ అన్నాడు, లేడీస్ ఫ్రీ అన్నాడు, అంత బాగానే ఉంది. ఆ డబ్బులు ఫ్రీ అనగా అయిపోలేదు. ప్రజల మీద అధిక భారం ఏంటంటే ఆ లేడీస్ పెట్టిన ఫ్రీకి తెచ్చి అప్పులకి కట్టుకోవడానికి అనేది ప్రజల మీద ఆ ట్యాక్స్ అని ఈ ట్యాక్స్ అని అది ఇది చేస్తున్నారు. అంటే అంత మించి వేరే ఏమీ లేదు. దాంతో ఒక లాభం అనేది ఏం లేదు. ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై అది అంతే ఉన్నది. దాంతో ఏమీ లాభం లేదు. అంతే. కాకపోతే ఏంటంటే దీనికంటే ఒక అడుగు తక్కువ, అది ఇదేమో ఒక అడుగు ఎక్కువ. అంత మించి వేరే ఏం లేదు. దానికంటే ఎక్కువ ఏం లేదు. ఇది ఒక అడుగు ఎక్కువ, అదొక అడుగు తక్కువ. సార్ మీ పేరు సార్? ఏం చేస్తున్నారు? గ్రామం మండలం గ్రామం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా రైతులను కాపాడాలి. రైతుల మీద లేదు, వాటర్ లేదు. వాటర్ ఉంటేనే రైతు వ్యవసాయం చేయగలుగుతారు. రైతు వ్యవసాయం చేస్తేనే దేశం బాగుపడుతుంది, అన్ని బాగుపడుతుంది. రైతుకు ముఖ్యం వాటర్ ఉంటేనే ఏదైనా చేయగలుగుతారు. వాటర్ లేకపోతే అంతే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి?
ఆ వైపు మాది తిరుగుతుంది. చేతి పెట్టక కాలిప్పుడు నీళ్ళు తక్కువ సైడ్ వస్తాయి. మనకు నీళ్ళు వస్తాయి. అది వచ్చిన 6 ఇయర్స్ ఎత్తుకు వచ్చినాయి. ఆ తర్వాత ఇటు అడ్డాయి ఇందుకేమన్నా మొత్తం అయ్యేగా చాలా వరకు నీళ్ళు రావట్లేదు. కాలువలు వదిలినా కానీ సరైన నీళ్ళు రావట్లేదు. కాలువలు వదులుకోడు కానీ రావాల్సిన కాడికి రావట్లేదు. అది వదిలినది వదిలి రాదు. నీళ్ళు మరీ వదిలితేనే రైతులకు సరిపోయిన నీళ్ళు వస్తాయి. వదిలింది ఎట్లా వస్తాయి? అది వాటర్ లేదు. ఇచ్చిన వాటి ఇచ్చిన గిన్నె నీళ్ళు కొట్టి గిన్నె నీళ్ళు ఇస్తే అది కాదండి. మరీ నీళ్ళు ఇస్తేనే వస్తాయి నీళ్ళు. కాలువ నుండి ఇస్తేనే పిల్ల కాలంలోకి ఇస్తాయి. నువ్వు ఇచ్చినట్టే పెద్ద కాలువ నుంచి పోతే వచ్చినట్టేనా? కాదు కదా. థ్యాంక్ యూ సార్. వాటర్లో సార్ మీ పేరు సార్ ఏం చేస్తుంది సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇంకా 6 గ్యారెంటీలు ఎలా ఉంటుంది? ఏ విధంగా? అన్ని కులపాలు చేసిన కూడా అయితే మేలు చేసాను. నీళ్ళు కూడా పొలాలు వెళ్ళిపోయి సైడ్ ఎక్కువ అయ్యేది. పొలాల మీద పడుకునే పంటలు అది మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉంది. ఇంతకుముందు పరిచయం వేసుకున్నది మొత్తం పొలాలు చేసినాం. ఆ 10 ఏళ్ళు మొత్తం పొలాలు చెప్పాలి. రైతులకు మంచిగా చేసినారు. అప్పులు చేసిన అప్పులు చేసిన మంచిగా చేశారు. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. మీ పేరు సార్? అక్కడ దాస్తా నరసింహ ఏం చేస్తుంటారు సార్? ఆర్టిస్ట్. ఆర్టిస్ట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏం అంతంత మాత్రం అనిపిస్తుంది. ఎందుకని? ఎందుకంటే ఏం చెప్తాం ఇప్పుడు చెప్పింది చేసేది ఓకే, చెప్పినవి అన్నీ చేసేనీకైతే అనిపిస్తలేదు. అంత సగం సగం చేసి సగం సగం దొబ్బేసినట్టు ఉంది. రిజర్వ్ చేసిన దాంట్లో పావులంతూ లేదు అసలు. అంతే అదే చెప్తున్నాం కదా. రిజర్వ్ చేసిన దాన్ని చూసిన వాళ్ళు మన ఇప్పుడు చేసేదాన్ని చూసిన వాళ్ళు కూడా మనమే. దాన్ని సీరియస్ చేస్తే 20% కూడా లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? 100%. దాన్ని చూసి దీన్ని చూసిన వాళ్ళం కాబట్టి 2 చెప్తున్నాం. 100% బాగుంది. దాంట్లో 20% కూడా బాగాలేదు ప్రజెంట్ నా వ్యక్తిగతం. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం.